ఫిబ్రవరి 28వ తారీఖున మొదలైన ఇరాన్ ఇటు ఒక పక్కన, ఇజ్రాయెల్ అమెరికా రెండో పక్కన ఈ యుద్ధం 5వ రోజులోకి ఎంటర్ అయింది. ఇప్పటికి 5వ రోజు యుద్ధం ముగుస్తుంది. ఈ 5 రోజుల యుద్ధంలో పై చేయి ఎవరిది? ఇది పెద్ద సమస్య అనమాట. ఎందుకంటే ఒక యుద్ధంలో ఎవడో ఒకటి పై చేయి సాధిస్తారు. ఇక్కడేంటి, వరల్డ్ సుప్రీం మిలిటరీ ఫోర్సెస్ అమెరికా, ఇజ్రాయెల్ ఒక పక్కన 1000కి పైగా యుద్ధ విమానాలు అక్కడ ఉన్నాయి. ద గ్రేట్ ఆర్మాడా, యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ గెరార్డ్ ఆర్ఫోర్డ్లు, న్యూక్లియర్ సబ్మెరైన్లు, పెట్రాయిట్, థాడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, లుకాసు, తర్వాత MQ-9 ర్యాపర్ అనే పెద్ద పెద్ద డ్రోన్లు, $1 బిలియన్ డ్రోన్లు. ఇటు ఇజ్రాయెల్ యొక్క సుప్రీం మిలిటరీ ఫోర్స్ అది ఒక పక్కన, దారుణ బలహీనమైన దేశం ఇరాన్ ఒక పక్కన. ఇప్పుడు అక్కడ నాయకుల్ని రోజు రోజుకి చంపేస్తున్నారు. ఖైమనీ తర్వాత ఖైమనీ ప్లేస్లోకి వచ్చిన అరాఫీని ఇప్పుడు 5వ రోజుకి చంపేశారు. ఆయన ప్లేస్లో ఒక ముస్తాజా వస్తే ఆయన కూడా చంపేస్తామంటున్నారు. రక్షణ శాఖ మంత్రి ఒకరిని చంపేసిన తర్వాత ఆయన ప్లేస్లోకి 5వ రోజు వస్తే ఆయన చంపేశారు. రక్షణ శాఖ మంత్రి లేదు, అడ్వైజర్ ఉన్నారు ఇప్పుడు. సో ఆర్మీ జనరల్స్ లేరు, ఎవరూ లేరు. కానీ ఖైమనీ పెట్టిన ఎక్స్పర్ట్స్ కౌన్సిల్ ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. IRGC లాంటి వ్యవస్థలే యుద్ధం చేస్తున్నాయి. అమెరికా సర్వనాశనం. ముందుగా చెప్పాలంటే ఇజ్రాయెల్, అమెరికాలు B-2 బాంబర్లతో అణు రియాక్టర్ల మీద అటాక్ చేయడం జరిగింది. ఇప్పుడు నాటాంజ్లో రేడియో ధార్మికత లీకేజ్ అవుతున్నంత భయం ఉంది. బుషాహర్లో అణు పేలుడు జరిగింది, అది ఏందో తెలియని పరిస్థితి. సో టెహరాన్ అనేది సర్వనాశనం చేపెడుతుంది వందలాది యుద్ధ విమానాలతో. ఎక్స్పర్ట్ కౌన్సిల్ అక్కడ మీట్ అయ్యి, క్లెరిక్స్ మీట్ అయ్యి కొత్త ఖైమనీ ఎన్నుకుందామంటే దాన్ని పేల్చేసింది. అందులో ఎంతమంది చనిపోయారో తెలియదు. దారుణం. ఇప్పుడు స్కూలు ఫస్ట్ రోజునే స్కూల్ మీద, పిల్లల మీద దాడి చేస్తే 160 మందికి సమాధులు. ఆ ఫోటో ఆ యొక్క చిల్డ్రన్స్ని కప్పెడుతుంటే, దహన సంస్కారాలు చేస్తుంటే ఇరాన్ గొళ్ళుమని ఏడుస్తుంది. సో ఇది ఒక భయోత్పాతం క్రియేట్ చేసింది. కానీ యుద్ధ కాంక్షను రగిలిస్తుంది. నేషన్ అంతా ఏకమైందనమాట. ఖైమనీ వ్యతిరేకులు కూడా ఈరోజు యుద్ధం చేయాలి, అమెరికాను వదలకూడదన్నట్టు ప్రతిజ్ఞలు చేస్తున్నారు ఇరాన్లో. మొత్తం నేషన్ అంతా ఒక తాటిపై నిలబడింది. IRGC కమాండర్లు పోరాడుతున్నారు. కానీ ఇదే సమయంలో B-2 బాంబర్లు, వేలాది విమానాలు వెళ్ళి అస్సలు గ్యాప్ అంటూ ఇవ్వకుండా ఇరాన్ మీద మహోత్పాతాన్ని క్రియేట్ చేస్తున్నాయి. దాన్ని మాటలతో కూడా వర్ణించలేని అంతటి మహోత్పాతం. కార్పెట్ బాంబింగ్లు వేస్తున్నారు, వర్షం క్రియేట్ చేస్తున్నారు. వేలాది మంది చనిపోతున్నారు ఇరాన్లో. ఏ నాయకుడు వస్తే ఆ నాయకుడిని చంపేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని పేల్చేశారు. దారుణమైన పరిస్థితి. అక్కడ నేవీని పేల్చేశారు. ఇప్పటికిప్పుడు ఇండియన్ ఓషన్లో శ్రీలంక నుంచి ఇరాన్ వెళ్తున్న ఒక ఇరాన్ షిప్ మన వైజాగ్ దాకా వచ్చిందాన్ని పేల్చేయడం వల్ల 100 మంది నావికులు అక్కడ చనిపోయారనమాట. 100 మంది నావికులు చనిపోయారు. ఆ షిప్ ఇప్పుడు మునిగిపోయిందని తెలుస్తుంది. దారుణమైన పరిస్థితి. ఇరాన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అన్నీ దెబ్బతింటున్నారు. నాయకులే లేని దేశం. కానీ ఇదంతా ఒక పక్షం. కానీ ఇలాంటి పరిస్థితిని కూడా అది తట్టుకొని ఎక్కడ నుంచి తీస్తుందో, సీక్రెట్ అండర్ గ్రౌండ్ సిటీల నుంచి, మిలిటరీ మిసైల్ సిటీస్ నుంచి, అండర్ గ్రౌండ్ డ్రోన్ ఫ్యాక్టరీ నుంచి, డ్రోన్ సిటీస్ నుంచి అది తీసి వేలాది డ్రోన్లను ప్రయోగిస్తుంది. నిన్నటికి నిన్న 300 మిసైల్స్ని 14 దేశాల్లో ఉన్న 20 అమెరికన్ ఎయిర్ బేస్ల మీద ఇరాన్ వేసింది. 1000 దాకా డ్రోన్లు ప్రయోగించినట్టు తెలుస్తుంది. ఇజ్రాయెల్ నిప్పులు వర్షం. ఇజ్రాయెల్లో ఇంటర్సెప్టర్ దాటుకుని ఒక మిసైల్ వెళ్ళి తాకిన విధానం ఇజ్రాయెల్ని భయోత్పాతం క్రియేట్ చేస్తుంది. 30 నుంచి 50 లక్షల మంది బంకర్లో దాక్కుంటున్నారు. ఇజ్రాయెల్లో భయంకరమైన విపత్తు క్రియేట్ అయ్యి చేసేసింది ఇరాన్. ఎంత శక్తి ఉందో చూడండి. ఇన్ని బాంబులకి తట్టుకుని కూడా ఎలా వెళ్తుందో. వ్యవస్థ ద్వారా నాయకులు లేరు, ఆర్మీ కమాండర్ లేరు. కానీ ఇదే పక్కన అమెరికన్ ఎంబసీస్ని కువైట్ మీద, దుబాయ్ మీద ఇంక అటాక్ చేస్తూనే ఉంది. తర్వాత రియాదు ఎంబసీని అటాక్ చేసింది గత 24 గంటల్లో. రియాదులో అమెరికన్ ఎంబసీ మీద అమెరికా కూడా మార్క్ రూబో విదేశాంగ శాఖ మంత్రి చెప్తున్నారు, మీరు అందరూ బయటికి వెళ్ళిపోండి, అమెరికన్ సైన్యం మినాయిస్తే మిగిలిన వాళ్ళందరూ అక్కడ నుంచి వచ్చేయండి అని అన్నారంటే అమెరికాకి ఎంత భయం ఉందో చూడండి. అసలు వద్దని. తర్వాత విదేశాలలో వస్తులు అక్కడ వాళ్ళు భయపడుతున్నారు, ఇంక్లూడ్ ఇండియన్స్ కూడా. సో దారుణమైన పరిస్థితి. ఇక్కడ ఒమన్ నుంచి ఈ జెడ్డా ఇవి నుంచి అటు సైప్రస్ దాకా ఇప్పటికిప్పుడు ఈరోజు చూస్తే టర్కీ దగ్గర కూడా ఒక మిసైల్ పడిందని తెలిసింది. టర్కీ నాటో దేశం. మరి నాటో దేశాలు వస్తాయంటే నాటో దేశాలు ముందే దూరంగా ఉన్నాయి. ఆ పరిస్థితి లేదు. సైప్రస్ మీద మళ్ళా అటాక్ చేసినట్టు తెలుస్తుంది. సైప్రస్ నుంచి బ్రిటిష్ యుద్ధ నౌకలు పంపింది. కానీ ఈ అటాక్ చేయడానికి, అది అమెరికాకి సపోర్ట్ చేయడానికి కాదు, దాన్ని రక్షించుకోవడానికి మాత్రమే. అమెరికా, ఇజ్రాయెల్ ఎంత వీరత్వంతో పోరాడినా ఇరాన్ దగ్గర వ్యవస్థతోనే నాయకులు లేకపోయినా అది చేసే భయంకరమైన విలయతాండవం చేస్తుందండి. కాబట్టి 5 రోజుల యుద్ధంలో ఎవరిది పై చేయి అంటే నిజంగా
నిజంగా చెప్పాలంటే సుప్రీం పవర్స్ ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్న వాటిని దాటుకుని డ్రోన్లు ఈ మిసైల్స్తో ఇరాన్ చేసే దారుణమైన హననం అనేది అమెరికా ఇజ్రాయెల్ని ఇంకొక 10 రోజులు 20 రోజులు యుద్ధం చేయించే పరిస్థితి వచ్చింది. ట్రంపే చెప్తున్నాడు 1.5 ఉంటుంది యుద్ధం అని. ఇరాన్ ఎక్కడ కూడా లొంగడంలో ఇప్పటికిప్పుడు ట్రంప్ ఇరాన్ చర్చిలకు మమ్మల్ని వేడుకుంటుందంటే ఇరాన్ రిజెక్ట్ చేసింది. అదంతా తప్పు, ఆయన అబద్ధాలు చెప్తున్నాడు. మాకు అసలు చర్చిలకే రావు, యుద్ధానికి మేము రెడీ, దీర్ఘకాలిక యుద్ధానికి రెడీ అని ఇరాన్ చెప్తుందంటే ఎంత ధైర్యంగా పోరాడుతుంది. కాబట్టి 5 రోజుల యుద్ధంలో ఇక్కడ పై చేయి ఎవరిదంటే ఈ యుద్ధంలో వరల్డ్ సుప్రీం మిలిటరీ పవర్స్ అయిన అమెరికా ఇజ్రాయెల్ మీద ఇరాన్దే పై చేయని నిక్కచ్చిగా చెప్పొచ్చండి. ఇది 100% ఇట్స్ అబ్జల్యూట్లీ అప్పర్ హ్యాండ్ ఈజ్ Iran.